ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? స్ట్రైట్ క్వశ్చన్. If you are not at fault, why are you hesitating to give this case to CBI inquiry? Straight question. చనిపోయిన వ్యక్తి ఎవరు? Person who's died, person who passed away ఎవరు? He's a brother of ex-chief minister, 4-time MP, 4-time MLA. Person like that was brutally killed. Somebody walked into the house. ఒక్కడే ఉన్నాడు అని తెలిసి పగడ్బందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్? దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని, సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలని, చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీని, ఈ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి. అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. తమ్ముళ్ళు, మీరు చూశారు కోడి కత్తి పార్టీ ఏం చేస్తా ఉందో. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య 6 గంటలకు సమాచారం వస్తే 6:30కు వస్తే ఆయన గుండెపోటుతో మరణించారన్నారు. నేను కూడా బాధపడ్డా, సంతాపం తెలియజేశా, కండోలెన్స్ ఇచ్చా. తర్వాత మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అదే చెప్పారు. వాళ్ళ ఇంట్లో జరిగింది. జరిగిన తర్వాత ఈ మాటే చెప్పారు. 9:15 సాక్షి టీవీ వాళ్ళ ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ చనిపోయారని 9 గంటలకు కూడా చెప్పారు. 8 గంటలకు వాళ్ళ పిఏ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ప్రకారం మీరు ఒకసారి చూడాలి ఈ ఇష్యూను మాత్రం. ఒక దుర్మార్గులు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో, మానవత్వం లేని మనుషులుగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. 5:30కు పిఏ వెళ్తాడు, తలుపు కొడితే తలుపు తీయరు. 6 గంటల ప్రాంతంలో వాళ్ళ సర్వెంట్ వస్తుంది. ఆవిడొచ్చి, పని మనిషి వచ్చి ఇంకా తలుపు తీయలేదంటే వీళ్లు వెనక్కి అక్కడ వాచ్మెన్తో కలిసి వెనకాల తలుపు తెరిచుంటే లోపలికి వెళ్తారు. బాత్రూంలో వివేకానంద రెడ్డి గారి శవం ఉంటుంది, మనిషి చనిపోయి ఉంటాడు. టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత చనిపోయినట్టు నిర్ధారించుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎఫ్ఐఆర్లో ఇచ్చారు. అదే సమయంలో మీరు చూడండి 6:40 అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, బాత్రూంలో కమ్మోడి పైన పడిపోయారు, ఆయనకేదో హార్ట్ అటాక్ చనిపోయారు కాబట్టి ఇక్కడ గొడవ జరగకుండా పోలీసులు పంపేయమంటారు. మీరు ఆ శవాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బలుంటాయి, నెత్తిపైన దెబ్బలుంటాయి, మెదడు కూడా బయట వస్తుంది, రక్తమంతా కారుతుంది. ఆ కంప్లైంట్ లో 2 లీటర్ల రక్తం బెడ్రూమ్ లో ఉందని అతను కంప్లైంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మనిషి హార్ట్ అటాక్ వస్తే
రక్తం వస్తుందా తమ్ముళ్ళు తలలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది పోలీసుల్ని పిలిచి పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు. తలకు కట్లు కడతారు. వీళ్ళ ఇష్ట ప్రకారమే మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు. బెడ్షీట్లు మార్చేస్తారు. పోలీసు వెళ్తారు. వెళ్ళినప్పుడు చేస్తామని నివారించారు. నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా హత్య జరిగితే శవ పరీక్ష చేసిన తర్వాత అక్కడ పంచనామా చేసిన తర్వాతనే డెడ్ బాడీని బయట తీసుకుపోనిస్తారు. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మీరెక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక శవ ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయి ఉంటే ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. మీరు తప్పు చేశారు. దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.